షేప్ బెల్టే కదా రెడీ చేయటం అందరికీ తెలిసిన విషయమే అనుకుంటారు. నేను డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చాను. షేప్ బెల్టే కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫినిషింగ్ రావాలి అంటే చాలా కష్టపడుతుంటారు కదా, వాళ్ళ కోసం కొన్ని ముఖ్యమైన టిప్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. ఎవరైనా సరే మీకు తెలిసిందే అయినా ఒకసారి నేనేం చెప్తున్నానో మీరు చూడొచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షేప్ బెల్ట్ని మామూలుగా జనరల్గా లైనింగ్ పీస్ని మనం 4 పీసెస్ కట్ చేసుకుంటాం. మెయిన్ పీసు కొన్నిసార్లు 2 పీసెస్ వస్తాయి, కొన్నిసార్లు 4 పీసెస్ అనేది వస్తుంది. జనరల్గా ఎలా వచ్చినా సరే ఈ వేసే కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూడండి. ఇలా వేయటం వల్ల ఒకటి పైకి ఒకటి కిందకి వస్తుంది. అందుకని మనం ఏం చేస్తాం, ఎదురెదురు పెట్టుకొని వేస్తాం. ఇలా కూడా కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉన్న క్లాతులు కానీ పలుచుగా ఉన్న వాటికైనా సరే సీమ్ ఎలిమెంట్స్ అనేది పై లేయర్ కింద కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ ట్రాన్స్పరెంట్ మెయిన్ పీసెసే 4 పీసెస్ వస్తే ఒక్కొక్క దానికి 2 వేసేసి వేసుకుంటాం. అలా కాకుండా 2 పీసెస్ వస్తే ఒక్కో షేప్ బెల్ట్కి ఒక్కొక్కటే వేస్తాం కదా. అలా వేసినప్పుడు ఈ పై లేయర్ నుంచి సీమ్ ఎలిమెంట్స్ అనేది కనిపించకుండా ఉండాలంటే ఎలా జాయింట్ చేయాలి, ఇది అందరికీ తెలుసు తెలీదు అని కాదు, నాకు వచ్చిన థాట్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. జనరల్గా నేను ఇలాగే వేస్తాను ట్రాన్స్పరెంటివ్ అని. చూడండి, 2 లైనింగ్ పీసెస్ మీద మెయిన్ పీస్ పెట్టి రివర్స్ తిప్పితే సీమ్ ఎలిమెంట్స్ అనేది పైకి కనపడుతున్నాయి, ఖర్చులు అనేవి పైకి కనిపిస్తున్నాయి. అలా కాకుండా 2 లైనింగ్ పీసెస్ మధ్యలో మెయిన్ పీసు పెట్టడం వల్ల మీకు లోపల ఖర్చు అనేది దేనికి కనిపించవు. ఇలా 2 ఎదురెదురు పెట్టుకొని చూసుకున్నా కూడా మీకు అబ్జర్వ్ చేయండి, పల్చటి లేయర్ కాబట్టి మీకు అలా ఖర్చులు కనపడుతున్నాయి. అదే నెట్ పీసెస్ అయినా సరే, నెట్ మెటీరియల్ అయినా అలా కనిపిస్తాయి. అలా కనిపించకుండా ఉండాలి అంటే ఇలా మీరు క్లాత్ని అరేంజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండిటికి ఒకటి నేను స్టిచ్ చేసి చూపెడతాను, ఇంకొకటి పిన్స్ పెట్టి అలాగే చూపెడతాను. మీకు ఆ డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. ఇది స్టిచ్ చేసేసాను కదా. ఇప్పుడు చూడండి, రివర్స్ తిప్పుతాను. మీకు లోపల ఖర్చులు అనేవి ఇంకొక లైనింగ్ పీస్ కిందకి వెళ్ళిపోయినాయి, అంటే ఆ 2 లైనింగ్ మెటీరియల్ మధ్యకి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసరికి పైకి ఇట్లా ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. అలా ఉండకుండా ఇలా చేసుకోవాలి. 2 లైనింగ్ క్లాతుల మధ్యన మెయిన్ పీస్ పెట్టి కూడా జాయింట్ చేయమని చెప్పాను కదా. అలా చేసిన తర్వాత కూడాను మీకు ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే 2 ఒకే వైపుకి వస్తాయి. అలా కాకుండా మీరు ఇలా చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. సో 2 ఎదురెదురు వచ్చినాయి. సైడ్ పార్ట్ వైపున నేను కట్ పెట్టాను. మీరు కూడా అలా పెట్టుకుంటే ఏది ఫ్రంట్ వైపున ఓపెన్ వైపు అనేది, ఏ పార్టు సైడ్స్ వైపున అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను మెయిన్ పీస్ మీద పైకి స్టిచ్ అనేది వేయటం లేదు. సీమ్ ఎలిమెంట్స్ని లైనింగ్ పీస్ వైపుకే త్రిప్పి పై స్టిచ్ అనేది వేస్తున్నాను. దీనివల్ల ఆ పల్చటి మెటీరియల్ మీద స్టిచ్చెస్ అనేది ఎంత తక్కువ పడితే ఆ క్లాత్ యొక్క స్ట్రెంగ్త్ అనేది బాగుంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి ఏముంది, అంతా నార్మలే కదా, రెగ్యులరే కదా, అందరికీ తెలిసిందే అని అనుకుంటారు. కానీ కొంతమందికి తెలియకపోవచ్చు. ఇవి జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేసుకోవాలి, అక్కడ ఒక మెయిన్ టిప్ ఒకటి ఉన్నది, అది చెప్తాను చూడండి. మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి ఒక్కవైపున రెండిటికి కలిపి ముందుగా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ బాడీకి మనం జాయింట్ చేసేటప్పుడు ఈ క్లాతులు 2 చెదరకుండా, హెచ్చుతగ్గులు రాకుండా అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మెటీరియల్ని మనం ట్రిమ్ చేసేసుకోవాలి. కేర్ఫుల్గా కట్ చేసుకోండి, లైనింగ్ పీసు డ్యామేజ్ అవ్వకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం అటాచ్ చేసుకునే ముందు సీమ్ ఎలిమెంట్స్
అంటే పెంపట్టి ఎదరపట్టీలు వేసుకునే వరకు ఖర్చుననేది మీరు లైన్ డ్రా చేసుకోండి. ఈ కార్నర్కి మనం చిన్న ట్రయాంగిల్ పీస్ అనేది కట్ చేస్తే ఆ చిన్న క్లాత్ మనకి ఫ్రంట్ బాడీకి ఎట్లా అడ్జస్ట్ అవుతుందో చూడండి. ఎంత షేపు అది లోపలికి లేదా బయటికి పెట్టాలి అటాచ్ చేసుకునేటప్పుడు అనేది తెలియదు. ఈ కట్ అనేది చిన్నగా కట్ చేస్తే కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ వైపు అటాచ్ చేయడానికి ఎంత క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలో ఇప్పుడు అర్థమవుతుంది. ఇలా కట్ చేయకుండా ఉంటే కనుక ఆ కోన్ షేప్ అనేది ఎంత బయటికి పెడితే దానికి ఈక్వల్గా సరిపోతుంది. ఇది కరెక్ట్గా ఈక్వల్గా రావాలి, లేదు రాకపోతే ఏమవుతుంది అని అనుకుంటారు. కొన్నిసార్లు ఆ కోన్ షేపు ఎక్కువ పెట్టడం వల్ల 1/2 సెంటీమీటరు షేప్ బెల్ట్ యొక్క విడ్త్ ఫ్రంట్ బాడీకి సరిపడకపోవచ్చు. అది కూడా సైడ్ సీమ్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే షేప్ బెల్ట్ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ చేసుకొని వేసేసుకోండి. ఫోల్డింగ్ కరెక్ట్గా వేసేసుకోవాలి. సైడ్ సీమ్ వాటిల్లో ఈ షేప్ బెల్ట్ కొంచెం తగ్గినా ఏమవుతుంది అని అనుకుంటారు కదా, అలా కాదు కదా. మనం ఫినిషింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా నేర్చుకోవాలి. ఆ టిప్ అనేది కోన్ షేపు ఆ ఎడ్జ్ కొంచెం ఆ ట్రయాంగిల్ పీస్ మనం కట్ చేసేసుకుంటే బెల్ట్స్ వైపున కరెక్ట్గా అటాచ్ చేసేసుకుంటాం. మెయిన్ డాట్ని మాత్రం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. దానివల్లే బాడీ యొక్క పార్ట్ లుక్ అనేది వస్తుంది బ్లౌజ్ పీస్కి. ఇలా జాయిన్ చేసినప్పుడు రెండు ఫ్రంట్ పార్టులు కరెక్ట్గా ఈక్వల్గా వచ్చినాయా లేదా అనేది ఒకసారి చేసుకోండి. ఎందుకంటే ఇక్కడే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం ఖర్చులు అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ పార్టులో అక్కడక్కడ కొంచెం కట్స్ పెడితే మనకి ఫ్రంట్ పార్టు షేప్ బెల్ట్ కర్వ్గా ఉంటుంది కాబట్టి లాగేయకుండాను ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. తర్వాత ఆ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సన్నగా ఫోల్డ్ చేసి ఈ లైనింగ్ పీసుల మధ్యకి వచ్చేలాగా అలా పెట్టేసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసేసుకోండి. మనం ఇంతకుముందు స్టిచ్ చేసిన స్టిచ్ని పైకి కనిపించేలాగా పెట్టుకుంటే కింద ఇంకొక షేప్ బెల్ట్ని సపోర్టు కరెక్ట్గా ఎడ్జి పెట్టుకొని ఇది డెడ్ లైన్ అనుకొని కరెక్ట్గా అదే స్టిచ్ మీద వేస్తే కనుక మీకు టాపు బాటంలో షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలా వేయలేకపోతే కనుక పై పార్ట్ లూజ్ రావటం కానీ లేకపోతే టైట్ అయిపోవటం కానీ అంటే లెంత్లో తేడా వస్తుంది అనమాట. అలా కాకుండా ఈ స్టిచ్ వేసిన స్టిచ్ని పైకి కనిపించేలాగా పెట్టుకొని అది డెడ్ లైన్ అనుకొని దాని మీదే కరెక్ట్గా వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా రివర్స్ చేసేటప్పుడు కూడాను పల్చటి మెటీరియల్ అయితే కనుక సాగిపోతాయి. అలా కాకుండా చాలా స్మూత్గా షేప్ బెల్ట్ని లైనింగ్ పీస్నే ఎక్కువగా ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా బయటికి తీయండి. మీకు డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. కొన్నిసార్లు నెయిల్స్ ఉంటే గనక ఈ క్లాత్ కూడా పిగిలిపోయే ఆస్కారం ఉంటుంది. మనం కింద కుట్టు వేయలేదు కదా, ఫినిషింగ్ బాగుంది. ఇప్పుడు పై స్టిచ్ వేసేటప్పుడు ఇంకొకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఫ్రంట్ బాడీస్ రెండూ కూడా ఈక్వల్గా వచ్చినాయా లేవా అని. ఇప్పుడు పై స్టిచ్ వేసేటప్పుడు కూడా మీరు కింద బెల్ట్ ఎడ్జ్ కూడా సపోర్ట్ తీసుకుని కరెక్ట్గా వేయాలి. ఎందుకంటే క్లాత్ ఒక్కొక్కసారి కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఎడ్జ్కి. అలా కాకుండా ఇలా నీట్గా వేయండి. ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని మీతో షేర్ చేసుకున్నాను. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ ద్వారా తెలియచేయండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది.